సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని ఈ రోజు అయితే మెర్సనరీ ఎన్రోల్మెంట్ అయితే నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా మంది రిక్వెస్ట్ చేశారు కదా, దాన్ని కావాలని చెప్పేసి అందుకే ఒకటైతే ట్రై చేద్దామని చేస్తున్నాను. సో దీనికి ఒకవేళ మంచి రెస్పాన్స్ కనుక వచ్చిందంటే కంటిన్యూగా అప్లోడ్ చేస్తాను. ఒకవేళ రాలేదంటే ఓఆర్వి చేసి దాని తర్వాత ఇది చేస్తాను అనమాట. సో ఇంకా మీ చేతుల్లోనే ఉంది. మీకు వీడియో కావాలనుకుంటే బాగా లైక్ చేయండి. సో ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను 75th చాప్టర్లో ఏం జరిగిందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఒకవేళ బాగా పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఒకసారి లాస్ట్ వీడియోలోకి వెళ్ళి చూడండి. సో ఏం జరిగి ఉంటుందంటే ఈజిన్ని టెస్ట్ చేద్దామని చెప్పేసి, ఈజిన్ని ఎలా అయినా హ్యూమిలేట్ చేయాలని చెప్పేసి ఈ లెవిస్ బైలే వచ్చేసి ట్రై చేస్తాడనమాట. తన బాడీ గార్డ్స్ని పంపించి ఫైట్ చేపిస్తాడు ఈజిన్తో. కానీ ఈజిన్ గురించి తెలిసిందే కదా, వాళ్ళందరినీ ఈజీగా ఓడిచేసి ఇంకా దాన్ని టేబుల్స్ టర్న్ చేసేస్తాడు. అంటే వాళ్ళకే హ్యూమిలేషన్ కలిగించేలాగా చేస్తాడనమాట. వాళ్ళు మ్యాచ్ని ఇంకా వద్దని వేసుకుంటారు, ఇంకా ఆపేస్తారు అక్కడికి. దాని తర్వాత వచ్చేసి ఈ లెవిస్ వచ్చేసి ఈజిన్ని తన రూమ్ కి పిలిచింటాడనమాట. రూమ్ కి పిలిచి ఈజిన్ కి అయితే జాబ్ ఆఫర్ చేస్తాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఈజిన్ వచ్చేసి జస్ట్ ట్రైనీనే కదా ఇక్కడ వచ్చేసి. సో నువ్వు నా కంపెనీకి వచ్చావంటే నీకు ట్రైనీ కాదు, ఫుల్ టైం పొజిషన్ ఇచ్చేస్తాను అని చెప్తాడనమాట. అంతేకాకుండా నీకు బాగా మంచి శాలరీ కూడా ఇస్తానని చెప్తే ఈజిన్ ఏమో డిక్లైన్ చేస్తాడనమాట. నాకు అవసరం లేదు, వద్దు అని చెప్తాడనమాట. కానీ ఆయన విన్ననమాట. ఎందుకు వద్దు, నేను నీకు ట్రిబుల్ ఇస్తాను, డబుల్ ఇస్తాను అని చెప్పేసి ఎన్ని ఆఫర్లు చేసినా కూడా ఈజిన్ ఒప్పుకోడు అనమాట. లేదు, నేను దానికైతే ఒప్పుకోలేను అని చెప్తాడనమాట. ఇంకా ఏం చెప్తాడంటే, నీకు ఇంకా యూనాకి సరిపోదు, మీ ఇద్దరు డిఫరెంట్ వరల్డ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, సో నువ్వు తనకి దూరంగా ఉండడమే నీకు మంచిది అని చెప్పేసి అట్లా చెప్తాడు. కానీ ఈజిన్కి ఏం అర్థం కాదు. ఎందుకంటే అసలు యూనా గురించి తను ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు కూడా ఈజిన్కి అర్థం కాదనమాట. ఇంకా లాస్ట్కి మీరు దీని గురించే మాట్లాడాలని నన్ను పిలిచింటే నేను వెళ్ళిపోతాను ఇంకా అని చెప్పేసి ఈజిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ కూర్చొని ఆయన అంటూ ఉంటాడనమాట. చూసావా వాడిని, అసలు ఏంటి, మీరు కనుక వాడితో బాగా ఫైట్ చేసింటే నేను ఈ పరిస్థితిలో ఉండేవాడిని కాదు, వాడు నన్ను ఇట్లా డిస్రెస్పెక్ట్ ఇచ్చేవాడు కాదు నాకు అన్నట్లు చెప్తూ ఉంటాడనమాట అక్కడ ఉన్న బాడీ గార్డ్కి. ఇంకా ఆ బాడీ గార్డ్ ఏమంటాడంటే, సార్ ఇదైతే ఒక అన్లక్కీ మ్యాచ్ అని చెప్తూ ఉంటాడు. అంటే హ్యాండ్ టు హ్యాండ్ కంబ్యాట్లో వచ్చేసి అలాంటి వాడిని నేను కూడా ఓడించలేనేమో అన్నట్టు చెప్తాడు. ఏంటి తను మరి అంత బాగా అంటే ఫైట్ చేయగలుగుతున్నాడా అని చెప్పేసి ఆయన అడిగితే ఆ బాడీ గార్డ్ చెప్తాడనమాట. అసలు మన బాడీ గార్డ్ అంటే బెయిలీ సెక్యూరిటీ అని వీళ్ళది ఉంటుంది. వీళ్ళల్లో చాలా టాప్ గార్డ్స్ మనం తీసుకుని వచ్చాము, వాళ్ళని కూడా ఈజీగా ఓడిచేశాడు. ఫస్ట్ మ్యాచ్లో గెలిచాడంటే ఏమోలే ఒక ఫ్లూక్ అనుకోవచ్చా అని చెప్పొచ్చు. కానీ మిగతా 2 దాంట్లో కూడా అలానే గెలిచాడు కాబట్టి తను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడని, చాలా టఫ్ అపోనెంట్ అనేది అర్థమవుతుంది అని చెప్తా ఉంటాడు అనమాట. ఇంకా ఆ లెవిస్ అయితే అలానే చూస్తుంటాడు సీరియస్ గా. అప్పుడు ఈయన చెప్తాడు, నిజం చెప్పాలంటే బాడీ గార్డ్ అంటే జస్ట్ హ్యాండ్ టు హ్యాండ్ కంబాట్ వస్తే మాత్రం సరిపోదు, ఇంకా అదే స్పేరింగ్ ఇవన్నీ బాగా వచ్చిండాలి, ప్లస్ ఇంకా హెవీ వెయిట్ వీళ్ళని ఛాంపియన్స్ ని మాత్రమే పెట్టుకుంటే సరిపోదు అన్నట్లు ఇంకా చెప్తూ ఉంటాడు అనమాట. కంబాట్ స్కిల్స్ అనేవి కూడా చాలా అంటే ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్ అనేది చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పింది కూడా కరెక్టేలే అన్నట్టు ఇంకా ఆయన డ్రింక్ చేస్తూ అంటూ ఉంటాడు అనమాట. సరే అది పక్కన పెడితే మన డీల్ వచ్చేసి ప్లాన్ ప్రకారమే జరుగుతుందా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు అనమాట వేరే డీల్ గురించి. అవును సార్, అది కరెక్ట్ గానే జరుగుతుంది, ఇంకా కొద్ది క్షణాల్లోనే ఇంకా వస్తారు అన్నట్టు ఇంకా ఏదో చెప్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఇంకా మనము మొత్తానికి మన స్కెడ్యూల్కి అనుసరించి ఒకవేళ కరెక్ట్గా పోయినట్లయితే ఇంకా జస్ట్ ఒకే ఒక అఫీషియల్ బిజినెస్ ఉంటుందన్నమాట వాళ్ళకి. అది రేపు ఉంటుంది అన్నట్లు ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా ఆ లెవిస్ బెల్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఇంకా ఒక్క రోజు అయితే అది మాత్రం నా చేతికి వచ్చిందంటే అది వాళ్ళ అన్నదనమాట, వాళ్ళ అన్న వీక్నెస్ అనమాట అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అది ఫైనల్గా నా చేతిలోకి వస్తే అన్నట్లు ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత మనం చూస్తూ ఉంటాం లెవిస్ ఇంకా యూనా కలిసి ఇక్కడ ఏదో డిన్నర్ చేస్తూ ఉంటారనమాట. లెవిస్ అంటాడనమాట, మొత్తానికి ఇక్కడ అంటే వీళ్ళ పని వచ్చింటారు కదా, అఫీషియల్ గా అయితే వచ్చిన విజిట్ పరంగా ఇదంతా కంప్లీట్ అయిపోయింది, సో నన్ను ఇంతవరకు బాగా చూసుకున్నందుకు థ్యాంక్స్ అన్నట్లు ఇంకా చెప్తూ ఉంటాడనమాట. మరేం పర్వాలేదు, నేను చేయాల్సింది నేను చేశాను అన్నట్లు యూనా చెప్తే, మళ్ళీ నేను అడిగిన విషయం ఏం చేశావని చెప్పేసి లెవిస్ అడుగుతాడు. అంటే మ్యారేజ్ గురించి అడిగింటాడు కదా, దాని గురించి అడుగుతాడు. అంటే యూనా అంటుందన్నమాట, నాకు ఇంకా ఒక రోజు టైం ఉంది కదా, నువ్వు వెళ్ళేంత వరకు నాకు టైం ఉందని చెప్పావు కదా అన్నట్లు ఇంకా యూనా అంటుందన్నమాట. ఓ అవునా, సరే మరేం పర్వాలేదు, ఇంకా ఒక రోజే కదా, వెయిట్ చేస్తానులే అన్నట్టు అంటాడనమాట. ఇంకా తను ఆలోచిస్తూ ఉంటుందన్నమాట యూనా వచ్చేసి. ఇంకొక రోజు అన్నట్లు ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వచ్చేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు లెవిస్, నిజం చెప్పాలంటే నిజంగా నేను కూడా ఇంప్రెస్ అయ్యాను తనని చూసి అన్నట్లు ఇంకా చెప్తూ ఉంటాడనమాట. ఆ బాడీ గార్డ్ గురించి మాట్లాడుతున్నాను, నిన్న నా మెంతో ప్రేయర్ చేస్తాడు కదా, సో తను నిజంగానే ఇంప్రెసివ్ చెప్పాలంటే. అసలు నాకు కూడా అర్థమైందిలే నువ్వు తనకి ఇంతగా అట్రాక్ట్ ఎందుకు అయ్యావో అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడే యూనా వచ్చేసి బ్లష్ అవుతుందన్నమాట. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అసలు ఎందుకు అలా చెప్తున్నావు అనేసి. అప్పుడే లెవిస్ అంటాడు, మరేం పర్వాలేదులే, ఎందుకు అలా అంత బ్లష్ అవుతున్నావు అన్నట్లు ఇంకా తను అంటూ ఉంటాడా. అప్పుడే యూనా తల సైడ్కి తిప్పుకొని, నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అన్నట్టు అంటుందా. అప్పుడే లెవిస్ అంటాడు, మరేం పర్వాలేదు, నువ్వు మన పెళ్లి తర్వాత కూడా తనని అలానే అంటే డేట్ చేయొచ్చు తననే అన్నట్లు చెప్తాడనమాట.
ఇంగ యూనో వచ్చేసి ఒక్కసారిగా ఏంటి అన్నట్లు ఇంగ ఆశ్చర్యపోతుంది. లెవిస్ చెప్తూ ఉంటాడు, "మన ఎంగేజ్‌మెంట్ అయినా ఒకవేళ మన పెళ్లయినా కూడా ఇంగ నువ్వు తనతో మాట్లాడొచ్చు. నేనేం పట్టించుకోనులే. ఎవరి బిజినెస్ వాళ్ళది" అన్నట్లు ఇంగ చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే యూనాకి కొంచెం కోపమొస్తుందనమాట. "ఏంటి నువ్వు దాని గురించి అలా మాట్లాడేటట్లయితే అసలు మన ఇద్దరి మధ్యలో ఈ మ్యారేజ్ ఎందుకు అట్లాంటప్పుడు? సో, అసలు ఈ మ్యారేజ్‌తో అవసరం ఏముంది" అన్నట్లు అంటూ ఉంటే అప్పుడే తను లెవిస్ అంటాడనమాట. హే! మరీ అంత అమాయకంగా మాట్లాడొద్దు. నీకు ఆల్రెడీ తెలుసు గదా! అసలు మన మ్యారేజ్ అనేది లవ్‌కి సంబంధించింది కాదు. ఇది జస్ట్ బిజినెస్. సో, ఇంకొకవేళ ఈ మ్యారేజ్ అనేది ఒక ట్రాన్సాక్షన్ లాంటిది అని అర్థం జేసుకో. సో, మనం ఇది బిజినెస్ పరంగా చూసుకోవాలి. మనకి ఇద్దరికీ దీని నుంచి బెనిఫిట్ ఉంది గదా! సో, దీని పరంగా కాకుండా బయట ఏం జరిగినా లవ్ అనేది మన ఓన్ బిజినెస్. నీది నువ్వు, నాది నేను అన్నట్లు చెప్తూ ఉంటాడనమాట. సో, ఇంకా ఏమంటావు? నీ ఆన్సర్ గురించి రేపు వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట లెవిస్ వచ్చేసి. ఇక దాని తర్వాత యూనాని వచ్చేసి కార్‌లో తీసుకొనెళ్ళేటప్పుడు యూనా అనుకుంటూ ఉంటుంది. ఏంటి? మ్యారేజ్ అనేది జస్ట్ ఒక ట్రాన్సాక్షనా? అసలేం మాట్లాడుతున్నాడు తను? సో, మనకి వేరే వాళ్ళకి హార్మ్ జరక్కోకుండా అంటే మన వల్ల వేరే వాళ్ళు డేంజర్‌లో ఉండకోకుండా ఉండడానికి ఇలాంటి మ్యారేజ్ చేసుకుంటారా? అన్నట్లు ఆలోచిస్తూ ఉంటుందనమాట. ఇంగా యూనా లోపలికెళ్ళి కూర్చుంటుందా? దాని తర్వాత ఇంగ వాళ్ళు వెళ్తూ ఉంటారు. యూనా ఏమో ఆలోచిస్తూనే ఉంటుందనమాట దాని గురించి. ఈజినేమో యూనా ఎందుకలా ఉందన్నట్లు చూస్తూ ఉంటాడా. ఇంకా యూనా అప్పుడే చూసి చెప్తుందనమాట ఈజిన్‌ని. థాంక్ యూ ఈజిన్ అని చెప్తుందనమాట. అంటే ఈరోజు బాగా హెల్ప్ చేశాడన్నట్లు ఇంగ అలా చెప్తూ ఉంటుంది. ఇప్పటివరకు నువ్వు బాగా చేశావు. మొత్తానికి మన పనైతే అయిపోయింది అన్నట్లు ఇంగ చెప్తూ ఉంటదనమాట. వాళ్ళ మిషన్ వచ్చేసి బెయిలీని అంటే ఆ లెవిస్ బెయిలీనొచ్చేసి జాగ్రత్తగా చూసుకోవడం. సో, అది అయిపోయిందన్నట్లు చెప్తూ ఉంటే ఈజినేమో టెక్నికల్‌గా చెప్పాలంటే రేపటి వరకు ఉంది గదా! అన్నట్లు అంటాడనమాట. ఇంకప్పుడే యూనాతో మాట్లాడేటప్పుడు విండో నుంచి వేరే అతన్ని చూస్తాడనమాట. ఫేస్ మీద స్పైడర్ టాటూ ఉంటుందనమాట. అతన్ని చూసి ఈజిన్ షాక్ అవుతాడు. అసలేంటి అతను అని జెప్పేసి తల తిప్పి చూస్తాడనమాట సడెన్‌గా. అప్పుడే యూనా వచ్చేసి ఏంటి ఈజిన్ అన్నట్లు అడుగుతుందనమాట. అప్పుడే ఈజిన్ వచ్చేసి బయటికి చూస్తూ చెప్తాడు. నేనిక్కడే దిగిపోవచ్చా? నాకొక పని గుర్తొచ్చింది అని. అప్పుడే ఇంగ సరే అని జెప్పేసి అక్కడి నుంచి దిగిపోతాడనమాట. అసలు తను ఇక్కడ ఏం చేస్తున్నాడని జెప్పేసి ఈజిన్ ఆలోచిస్తాడు. అంటే అటువంటి వాడు ఇక్కడేం చేస్తున్నాడనేసి. ఇంగ ఈజిన్ అయితే తొందరగా ఫాలో అవుతూ ఉంటాడనమాట తనని. అప్పుడే ఇంగ మళ్ళా లెవిస్‌ది అది రూమ్ ఉంటుంది గదా! హోటల్ రూమ్ అక్కడ చూస్తూ ఉంటామనమాట. తనొచ్చాడు సార్ అని జెప్పేసి తన బాడీగార్డ్ చెప్తే తీసుకొనొస్తాడు. ఒకతన్ని తీసుకొనొస్తాడనమాట. అతనొచ్చేసి కొంచెం భయపడుతూ అక్కడికొస్తాడు. వచ్చిన తర్వాత డేటా ఏది అని అడిగితే లెవిస్ అతను తీసి పెన్ డ్రైవ్ తీసి ఇస్తాడనమాట. ఇక్కడ ఉంది అని చెప్పేసి చెక్ చేయమని చెప్తాడు. సో, దాని తర్వాత ఇంగ అనుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఇది గనుక నా చేతికొచ్చిందంటే మా అన్నయ్యని, నా బ్రదర్‌ని ఎలాగైనా ఓడించొచ్చు అన్నట్లు ఇంగ అనుకుంటూ ఉంటాడనమాట లెవిస్ వచ్చేసి. ఇంకా ఆ వ్యక్తి వచ్చేసి అంటే డేటాబేస్ తెచ్చిన వ్యక్తి వచ్చేసి అడుగుతూ ఉంటాడు. నాకు ఇస్తానన్న డబ్బులు మీరు ఎప్పుడిస్తారు అన్నట్లు హెసిటెంట్‌గా అడుగుతూ ఉంటే, ఓహ్! దాని గురించా? మరేం పర్వాలేదులే డేటా ఉందని మేము కన్ఫర్మ్ చేసుకున్న వెంటనే మీకిచ్చేస్తాము అన్నట్లుగా చెప్తూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా బయట నుంచి ఏదో సౌండ్ వస్తుందనమాట డోర్ తీసినట్టు. వెంటనే ఇంకా గన్ను పట్టుకొని వేరే వ్యక్తి లోపలికొస్తాడనమాట. ఇంక వీళ్ళందరూ భయపడతారనమాట. ఏం జరుగుతుందని. ఆ వ్యక్తి ఏమో వెంటనే షూట్ చేసేస్తూ ఉంటాడు. లెవిస్‌నయితే తన బాడీగార్డ్ కాపాడతాడనమాట ఎలాగోలా. ఏంటి మా అన్నయ్య ఇదంతా చేశాడా అని చెప్పేసి లెవిస్ ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడ జరుగుతుందని తనకెలా తెలిసింది అన్నట్లు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే లెవిస్ వాళ్ళ బాడీగార్డ్‌ని చూస్తే తనకేమో గన్ షాట్ తగిలింటుందనమాట. దాని తర్వాతైనా అట్లా అంతా షూటింగ్ జరుగుతూ ఉంటే ఇంగ కాపాడాలి గదా! బాడీగార్డ్ పని అదే గదా! సో, తనైతే అలానే ఇంకా తనకి గాయమైనా గూడా అలానే ఫైట్ చేస్తూ ఉంటాడా. కానీ ఏం చేయలేమనమాట. అంటే అంత సడెన్‌గా ఇక్కడికొస్తారని చెప్పేసి వీళ్ళు మాత్రం ఎక్స్‌పెక్ట్ చేసుండరు గదా! సో, అని ఇంగ వాళ్ళు చూస్తూ ఉంటారు. సడెన్‌గా వచ్చేసి ఏదో సౌండ్ వస్తుంది. ఏం జరిగిందా అని వాళ్ళు పైకి లేసి చూస్తారా? చూస్తే ఈజిన్ వచ్చింటాడనమాట అక్కడికి. ఈజిన్ వచ్చి అంటే ఒక వ్యక్తి వచ్చింటాడు గదా! అసాసిన్. సో, దాంతో ఫైట్ చేస్తూ ఉంటాడనమాట. ఇంగా ఆ బాడీగార్డ్ అనుకుంటూ ఉంటాడు. ఎంత ఫూలిష్ అసలు ఈ పిల్లోడు. అసలు అంటే అంత దగ్గర గన్నుంది గదా! గన్నున్నా గూడా అలా వచ్చి ఎలా అడ్డుకుందాం అనుకున్నాడు అని జెప్పేసి అనుకుంటూ ఉంటాడు. కానీ ఈజిన్ గురించి వాళ్ళకి తెలీదు గదా! ఈజిన్ వెంటనే ఆ గన్నునయితే తన చేతిలో నుంచి లాగేసుకొని అక్కడ వచ్చిన అసాసిన్ అయితే ఫైట్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటాడు. అసాసిన్ వచ్చేసి నైఫ్ తీస్తాడనమాట. అయినా గూడా ఈజిన్ వచ్చేసి ఆ బుల్లెట్స్ అయితే దింపేస్తాడు తన థైస్‌కొచ్చేసి. ఇంకప్పుడే ఆ మనిషి అయితే అక్కడే పడిపోతాడా. ఇంకా అది చూసి అసలు వాళ్ళిద్దరు షాక్ అయిపోతారనమాట. లెవిస్ గాని, తన బాడీగార్డ్ గాని. సో, ఇంగా ఫైట్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ ఎస్‌డబ్ల్యూ చైర్మన్ రూమ్‌లో చూస్తూ ఉంటామనమాట. ఆయన మాట్లాడుతూ ఉంటాడనమాట. అంటే మొత్తానికి అసాసిన్ వస్తే తనని ఈజిన్ ఆపాడనేసి ఇంగ మాట్లాడుకుంటూ ఉంటారు. సో, అసాసిన్ టార్గెట్ వచ్చేసి లెవిస్. సో, అసలు లెవిస్ మీదకి ఇట్లా టార్గెట్ చేయమని పంపిందెవరు? అసలు ఇదంతా ఎలా జరిగిందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆ బాడీగార్డ్ చెప్తూ ఉంటాడు అక్కడ ఉండాయన. అంటే ఖచ్చితంగా ఇది వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ పరంగానే ఇదంతా ఫైట్ జరిగింటుంది అనేసి. అంటే బెయిలీ గ్రూప్‌లో ఉన్నది లెవిస్ బెయిలీ మాత్రమే కాదు కదా! తన బ్రదర్స్ గూడా ఉన్నారు కదా! సో,
వాళ్ళే ఇలా పంపించిండొచ్చు అని చెప్పేసి ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సో అక్కడ ఏం జరిగిందంటే లెవిస్ వచ్చేసి ఒక ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అయితే అక్కడ డేటా కలెక్ట్ చేసుకోవడానికి పిలుచుకున్నాడు అనమాట. కానీ ఆ విషయం ఆల్రెడీ వేరే వాళ్ళకి తెలిసి ఇట్లా పంపించింటారు అసాసినేషన్ కోసం అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. అందులో ఇది పక్కన పెడితే మొత్తానికి ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని చూస్తే ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్నల్ రిలేషన్షిప్స్ అనేవి సరిగ్గా లేవని అయితే అర్థమైందని చెప్పేసి ఆ చైర్మన్ అయితే అంటాడనమాట. ఇంకా మొత్తానికి అవన్నీ పక్కన పెడితే ఇక్కడ జరిగిందంతా రిజాల్వ్ అయిపోయింది కదా, అది మాత్రం చాలులే అన్నట్లు ఇంకా చైర్మన్ అంటాడనమాట. ఇంకా అంతే కాకోకుండా బాడీ గార్డ్ చెప్తాడు, సార్ మనకి అంటే ఈజీని ఇలా వాళ్ళని కాపాడినందుకు వాళ్ళు గ్రాటిట్యూడ్ అయితే చూపించారు అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా మామూలుగా మనం ఇక్కడ ఎయిర్పోర్ట్ లో చూస్తూ ఉంటాం అనమాట. యూనా వచ్చేసి ఇంకా లెవిస్ వాళ్ళని ఎయిర్పోర్ట్ లో దింపే వెళ్తారు కదా, అప్పుడు చూస్తే ఇంకా లెవిస్ మాట్లాడుతూ ఉంటాడనమాట నీ ఆన్సర్ అనేసి. యూనా అయితే నేను డిక్లైన్ చేస్తున్నానని చెప్తుంది. ఎందుకంటే నాకు మీరు చెప్పినట్లుగానే ఈ మ్యారేజ్ అంటే మీరు ఎలా చేసుకుంటారో నాకు సరిగ్గా తెలియదు, కానీ మామూలుగా లవ్ అండ్ ఎఫెక్షన్ లేని మ్యారేజ్ అయితే నేను చేసుకోలేను అన్నట్టు యూనా అంటుంది. అంటే ఏంటి లవ్ అండ్ అఫెక్షనా అని ఒక రకంగా షాక్ అయినట్లు పెడతాడు అతను ఫేస్. అప్పుడే ఇంకా యూనా వచ్చేసి అవును అని చెప్తుందా. ఇంకా అతను నవ్వి సరే నీ ఇష్టం అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఈ ఆఫర్ ఇలాంటి ఆఫర్స్ నేను మాత్రమే కాదు ఇంకా మీదట నీకు చాలానే వస్తాయిలే అన్నట్లు ఇంకా అంటాడు. సరేలే ఇంకా నేను ఇంతకు మించి నేనేం ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే నీ బాయ్ ఫ్రెండ్ కి నేను ఇలా ఒకటి రుణపడి ఉన్నాను అన్నట్లు ఇంకా చెప్తాడనమాట. అంటే యూనా షాక్ అవుతుంది. హే తను నా బాయ్ ఫ్రెండ్ కాదు అన్నట్లు చెప్తుందా. అప్పుడే ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ కాదా అన్నట్లు చూస్తాడు అతను కూడా. అంటే మొత్తానికి యూనా అయితే సిగ్గుపడి తలదించుకుంటుందా, దాన్ని చూసి అర్థం అయిపోతుంది అనమాట. అంటే ఎస్డబ్ల్యూ కార్పొరేషన్ యూనాసిన్ అసలు నీకు ఒకరంటే క్రష్ ఉందా అన్నట్లు. అంటే మామూలుగా ఇంత రేంజ్ లో ఉండే వాళ్ళకి క్రష్ ఏంటి, యాక్చువల్ గా వాళ్ళని అంటే ఎవరిని ఇష్టపడితే వాళ్ళని బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ చేసుకోవచ్చు కదా, అలాంటి పొజిషన్ లో ఉన్నావు కదా, అలాంటి నీ క్రష్ ఏంటి అన్నట్లు తను అనింటాడు అనమాట. ఇంకా లాస్ట్ కి లెవిస్ అయితే సరేలే నేను ఇచ్చిన ప్రపోజల్ నీకు సరైనది కాదని నాకు ఇప్పుడు అర్థమైంది, సరే ఇంకోసారి కలుద్దాంలే అని చెప్పేసి వెళ్తాడు. ఇంకా ఈజీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నేను నీకు ఆఫర్ ఇచ్చాను కదా, సో నీకు మొత్తానికి అసలు ఇంటెన్షనే లేదా నా దగ్గరకు వచ్చి వర్క్ చేయాలని, అంటే లేదని ఈజీని చెప్తాడు. ఇంకా దాని తర్వాత అలా చెప్పగానే అందరు షాక్ అవుతారు. అంటే ఈజీని వేరే వాళ్ళు ఇట్లా స్కౌట్ చేసుకుందాం అనుకున్నారా అని చెప్పేసి షాక్ అవుతారనమాట. సరేలే మొత్తానికి నిన్న జరిగిన దానికి నేనేం నీకు థ్యాంక్స్ చెప్పనవసరం లేదు కదా, ఎందుకంటే అది నీ డ్యూటీనే కదా అన్నట్లు అంటూ ఉంటే ఇంకా ఈజీని వచ్చేసి తల ఊపుతాడు అనమాట. దాని తర్వాత సరేలే నేను చెప్పిన నీకు ఆఫర్ ఉంది కదా అది ఎప్పటికీ వ్యాలిడే, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రా, నీకు మంచి ఆఫరే ఇచ్చాను కదా, అందుకు మించి ఏంటంటే నీకు చాలా వర్త్కు మించే ఇస్తాను శాలరీ అన్నట్టు చెప్తాడనమాట. దాని తర్వాత అతను వెళ్ళిపోతాడు. ఆ బాడీ గార్డ్ కూడా అంటే నేను నీకు రుణపడి ఉన్నాను అన్న విధంగా అంటాడనమాట. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ ఈజీన్ వాళ్ళ కన్వీనియన్స్ స్టోర్ దగ్గర చూస్తూ ఉంటాం అనమాట. దారిని వస్తుందన్నమాట. ఓ సుబ్జు అని చెప్పేసి చూస్తుందా, ఏం చేస్తున్నావు ఇక్కడ అని. సుబ్జి ఏమో ఒక నిమిషం కామ్ గా ఉండమని చెప్తాడు. అప్పుడే మనం చూస్తూ ఉంటాం యూనా ఇంకా ఈజీన్ వచ్చేసి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. యూనా చెప్తూ ఉంటుంది, ఇంతవరకు చేసిన దాన్ని అన్నిటికీ నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. సో అసలు నిన్న అలా జరిగిందంటే నేనే చాలా ఆశ్చర్యపోయాను అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. సో నీ వల్లనే నేను మొత్తానికైతే ఆ డీల్ అయితే క్లోజ్ చేయగలిగాను, ఇంకా ఎస్డబ్ల్యూ ఫ్యూచర్ డీల్స్ కూడా నీ వల్లనే చాలా బాగుంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నట్టు చెప్తుంది. ఇంకా ఈజీని వచ్చేసి లేదు లేదు నేను జస్ట్ ఏం చేయాలో అది చేశాను అని చెప్తూ ఇంకా తనైతే ఆ ట్రయాంగిల్ గింపప్ అయితే తింటూ ఉంటాడు అనమాట, తీస్తూ ఉంటాడు. సో ఇంకా నేనే కాదులే మిగతా వాళ్ళందరూ కూడా చాలా హార్డ్ వర్కే చేశారన్నట్టు చెప్తూ ఉంటే హా అవును కదా అన్నట్టు ఇంకా తను నార్మల్ గా నవ్వి తల దించుకొని ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అంటే లెవిస్ చెప్పింటాడు కదా, అంటే ఇలాంటి ఆఫర్స్ నా దగ్గర నుంచి కాదు ఇంకా మిగతా వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తూ ఉంటాయనేసి దాని గురించి ఆలోచిస్తూ ఇంకా ఈజీని పిలుస్తుంది అనమాట. ఈజీన్ అసలు నీ డ్రీమ్ ఏంటి ఈజీన్ అని అడుగుతుంది అనమాట. ఏంటి డ్రీమా అని ఈజీని ఆలోచించి ఇంతవరకు నేను దాని గురించి ఎప్పుడే కానీ ఆలోచించలేదు అని చెప్తాడనమాట. అసలు నువ్వు ఎలాంటి వర్క్ చేయాలనుకున్నావు, నీకు ఎలాంటి లైఫ్ కావాలి, ఇలాంటివన్నీ ఎప్పుడు ఆలోచించలేదా అన్నట్లు. అంటే ఈజీని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. అంటే తన మెర్సనరీగా ఉన్నప్పుడు అదే క్యాంప్ లో ఉన్నప్పుడు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడనమాట. సో అక్కడ తను ఎప్పుడు అసలు ఎలాంటి లైఫ్ కావాలని ఆలోచించిందే లేదు, ఎప్పుడు ఆ ఫైట్స్ అవన్నీ చూస్తూ ఉంటాడు కదా, ట్రైనింగ్ అని అది ఇదని. అంటే ఇంకప్పుడే తను వచ్చేసి యూనా వచ్చేసి ఈజిన్ అని పిలుస్తూ ఉంటుంది. అంటే ఇంకా ఈజిన్ ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఈజిన్ చెప్తాడనమాట, జస్ట్ జస్ట్ నాకు ఒక ఫ్యామిలీ కావాలి అని చెప్తాడనమాట. నేను నా లైఫ్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు అది చాలు అన్నట్లు చెప్తాడండి. ఇప్పుడు జస్ట్ తన లైఫ్ లో ఏం జరుగుతుందో తన ఫ్యామిలీ తనతో ఉండడము ఇట్లా ఫ్రెండ్స్ నాకు ఇదే చాలు అన్నట్లు ఇంకా ఈజిన్ చెప్తూ ఉంటాడనమాట. ఇంకా అది కట్ చేస్తే మనము షింజీ ఏరి ఆఫీస్ ఉంటుంది కదా అది చూస్తూ ఉంటాం అనమాట. జీ అడుగుతుంది అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. యూనా వచ్చింటుంది అనమాట. ఏంటి ఇంకా వర్క్ చేస్తున్నావా అని అడిగితే హా నేను ఇంతవరకు ఎప్పుడైనా వర్క్ చేయకోకుండా ఉన్నానా ఫస్ట్ అది చెప్పు, అయినా ఫస్ట్ ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు నాకు అన్నట్లు అడిగితే నేను ఇక్కడికి వచ్చింది నీకు ఒకటి చెప్పడానికి అని చెప్పేసి అంటుంది అనమాట. ఓహో నువ్వు నాకు ఒకటి చెప్పాలా, ఏందో తొందరగా చెప్పన్నట్లు అడుగుతుంది షింజీ వచ్చేసి. అంటే
ఇది నేను నీకు ఇచ్చేస్తాను అన్నట్లు అంటుందన్నమాట. దేని గురించి మాట్లాడుతున్నావు అన్నట్లు జిఏ అడిగితే ఇంక అప్పుడే చెప్తూ ఉంటుంది యూన. నాకు అసలు ఈ కంపెనీని రన్ చేయాలనే ఆలోచన కూడా లేదు. అసలు అలాంటి ఇంటెన్షనే లేదు. ఇంకా చెప్పాలంటే నేను దానికి అసలు ప్రిపేర్డ్‌గానే లేను. సో నువ్వు చెప్పావు కదా ఇంతకుముందు నేను దానికి అర్హత లేదు నాకు అలా నేను చెయ్యలేను అనేసి. నువ్వు చెప్పింది కరెక్టే. అసలు నాకు కరెక్ట్‌గా సరిగ్గా తెలీదు కూడా నిజం చెప్పాలంటే. అసలు నాకు ఈ బిజినెస్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. అంతే కాకోకుండా ఈ కంపెనీని నేను రన్ చేయగలనా? ఒకవేళ అంటే వాళ్ళ డాడ్, గ్రాండ్‌పా ఇచ్చింటారు గదా! ఇన్‌హెరిటెన్స్ దాన్ని నేను రన్ చేయగలనా అని కూడా నాకు తెలీదు. అందుకే నువ్వే తీసేసుకో. నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను అన్నట్లు అంటుంది. అప్పుడే షింజే షాక్ అవుతుందన్నమాట. అసలేం మాట్లాడుతుందన్నట్లు. ఇంగా అప్పుడే యూనో చెప్తూ ఉంటుంది. అసలు అంటే నాకు దగ్గర షేర్స్ ఉన్నాయి గదా! నేను ఇవైతే ఎవరికీ ఇచ్చేయను. కానీ ఎందుకంటే ఇవన్నీ మా నాన్న దగ్గర నుంచి నాకొచ్చాయి. నేను అవి ఎవరికీ ఇవ్వను. కానీ నా ప్లేస్‌లో ఈ కంపెనీని నువ్వు రన్ చేయొచ్చు అని చెప్పేసి యూనా అంటూ ఉంటుంది. అప్పుడే జిఏ అడుగుతుందనమాట. "అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా?" అనేసి. ఎందుకంటే నువ్వు చెప్పింది అదంత సింపుల్‌ది కాదు. అసలు నీకు అర్థమన్నా అవుతుందా? ఏం మాట్లాడుతున్నావు అంటే యూనా అంటుందనమాట. "నువ్వు చెప్పింది కరెక్టే. నాకు నిజంగానే ఏం తెలీదు. అసలు ఇది నేను చెప్పింది ఇప్పుడు పాసిబులా కాదా కూడా నాకు తెలీదు. అసలు నిజం ఏంటంటే ఇప్పుడేం చెప్తున్నానో కూడా నాకు తెలీదు. నాకెలా అనిపిస్తుందంటే అసలు అదంతా పక్కన పెడితే నాకు ఇది మాత్రమే తెలుసు. నేను ఈ కంపెనీని నీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో, నాకు నువ్వు హెల్ప్ చేయాలి అన్నట్లు అడుగుతుందనమాట. అంటే నేను నీకు ఇవ్వాలనుకుంటున్నాను గదా! దానికి నువ్వు నాకు హెల్ప్ చేస్తే నేను అది అవ్వడానికి ఎలాగైనా ఏదైనా చేయగలను అన్నట్లుగా చెప్తూ ఉంటుందనమాట. అసలు నేనెందుకు హెల్ప్ చేయాలి అన్నట్టు జిఏ అడిగితే ఇంగ యూనో చెప్తుందనమాట. నేను నీకిచ్చిన ప్రపోజల్ నీకు చాలా బెనిఫిటింగ్ గదా! సో, ఇంక నువ్వే ఆలోచించు. ఇంగా చెప్పాలంటే యుంగ్‌హోకి కన్నా నీకే చాలా బెనిఫిషియల్‌గా ఉంటుంది ఇది అన్నట్లు చెప్తూ ఉంటుంది. యుంగ్‌హో అంటే షింజియే వాళ్ళ అన్నయ్య అనమాట. సో, నువ్వు ఒకవేళ నేను నీకిలా హెల్ప్ చేస్తే నీకే బెటర్ గదా! ఇంగా యుంగ్‌హో కన్నా నీకే కొంచెం అడ్వాంటేజ్ గూడా ఎక్కువుంటుంది గదా! అన్నట్టు చెప్తూ ఉంటుందనమాట. సో, ఇంకా లాస్ట్‌గా నేను ఇది చెప్పడానికే నీకిక్కడికొచ్చాను అని జెప్పేసి తను లేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుందనమాట. ఇంక అప్పుడే ఫోన్ తీసి ఈజిన్‌కైతే కాల్ చేస్తుంది యూనా. ఈజిన్ ఇది మంచి టైమేనా? నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఇంగ ఈజిన్ ఏదో అనింటే, లేదు అలాంటిదేం లేదు జస్ట్ మాట్లాడదామా అని జెప్పేసి ఇంగ అంటుందనమాట. ఇంగ అది కట్ చేస్తే ఇంగ దూషిక్ గుర్తున్నాడా? సో, మనం దూషిక్ దగ్గర చూస్తుంటాం. బార్‌లో ఉంటాడనమాట. బార్‌లో ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఆ పిల్లోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడో ఏమో! తనతో కలిసి అక్కడ రామెన్ తిందామా లేదా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఈజిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి తన రైట్ హ్యాండ్ మ్యాన్ ఉన్నాడు గదా! తనొచ్చేసి బాస్ మిస్టర్ కాంగ్ ఇక్కడొచ్చారు అని జెప్పేసి చెప్తే, ఏంటి కాంగిల్సునా అని జెప్పేసి ఆశ్చర్యపోతాడనమాట. అప్పుడే ఆ వ్యక్తి అయితే లోపలికొస్తాడు. ఓహ్! చాలా కాలమైంది దూషిక్ అని జెప్పేసి అంటాడనమాట. సో, అసలు ఈ వ్యక్తి ఎవరు? అసలు దూషిక్‌కి ఈ వ్యక్తి ఎలా తెలుసు? అసలు ఆ వ్యక్తి రాగానే దూషిక్ ఎందుకంత షాక్ అయిపోయేసారు అని అంతగా ఆశ్చర్యపోయాడో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తుండండి. సో, అంటిల్ దెన్ బై బై. థాంక్స్ ఫర్ వాచింగ్.